సో గైస్ మనం ఫస్ట్ బాక్స్ చూసుకున్నట్టయితే బాక్స్ అయితే ఇలా అయితే ఉందన్నమాట. సో ఇటు సైడ్ సో దీని మీద రాసింది చూడండి, డిజిటెక్ 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు దాని యొక్క ఫీచర్స్ గురించి అయితే రాశారనమాట. సో 1, 2, 3 ఇలా అయితే దాని వాటి యొక్క ఫీచర్స్ గురించి ఉన్నాయి చూడండి. సో ఇప్పుడైతే అన్బాక్స్ చేద్దాం. సో మనం బాక్స్ చూసుకున్నట్టయితే ఇలా ఉంది. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే ఫస్ట్ మైక్ ఒక బాక్స్ అయితే ఉందన్నమాట. సో దీని మీద మీరు చూసుకోవచ్చు డిజిటెక్ అని ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్పాంజ్ ఉంది. అండ్ దీని కింద మాన్యువల్ అయితే ఉందన్నమాట. సో డిజిటెక్ 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్ అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకో బాక్స్ అయితే ఉంది దీని లోపల. ఈ బాక్స్ లో ఏమున్నాయో ఓపెన్ చేసి చూస్తే చాలా ఉన్నాయి, చూద్దాం. కవర్ ఉంది, ఇంకో కవర్ ఉంది, ఒక స్పాంజ్ బాక్స్ ఉంది, ఇంకోటి కూడా ఉంది. సో ఇవైతే మనకు బాక్స్ లో వచ్చింది. సో ఫస్ట్ ఈ రెండు చూసుకుంటే మనకి ఈ రెండు స్పాంజ్లు అనమాట. సో మనం మైక్ కి పెట్టుకుంటాం కదా, సో ఆ స్పాంజెస్ అయితే ఉంటాయి. పక్కన పెడదాం. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనకి సో ఇవి క్లిప్స్ అనమాట. సో ఇవి మనం షర్ట్కి పెట్టుకుంటాం కదా, ఆ క్లిప్స్ అయితే ఉన్నాయి. సో రెండు అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనం కెమెరాకి ఆర్ఎల్స్ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకునేటప్పుడు ఇదైతే యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది ఒకటి. ఈ కవర్లో వచ్చేసి సో ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. ఇది USB to Type-C. ఓకేనా. అండ్ రెండు OTG అడాప్టర్లు అయితే ఇచ్చినారనమాట. ఒకటి C నుంచి లైట్నింగ్, ఇంకోటి C to C టైప్. ఓకేనా, 2 అయితే ఉన్నాయి. సో ఇవి మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే. అండ్ మనం మెయిన్ థింగ్ చూసుకున్నట్టయితే డిజిటెక్ ఉంది. సో ఇక్కడ మనకి డిస్ప్లే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ అనేది డిస్ప్లే చూపిస్తుంది. సో కింద ఇలా అయితే ఉంది. సో ఇది ఓపెన్ చేస్తే మనకి మెయిన్ ఈ మధ్యలో ఉండేది ఇది రిసీవర్ అనమాట. సో చూసారా, ఇప్పుడు ఛార్జింగ్ అయితే ఫుల్ ఉంది. ఈ రైట్ సైడ్లో ఉండేది ఇదనమాట. సో ఈ రెండు మైక్స్. సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇదనమాట మన మైక్. యాక్చువల్గా ఇది వచ్చేసి బటన్ మైక్ అనమాట. సో మీరు చాలా మంది క్లిప్స్ అయితే యూజ్ చేస్తారు, ఇది బటన్. సో ఇది జస్ట్ ఇలా మ్యాగ్నెట్ ఉంటుందన్నమాట. సో ఇది మీరు మ్యాగ్నెట్ ఇలా స్టిక్ చేసుకొని మీకు షర్ట్ ఆర్ఎల్స్ మీ డ్రెస్కి అయితే స్టిక్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇలా మనకి దీంట్లో 2 అయితే ఉన్నాయి. అండ్ దీని సైడ్లో ఒక బటన్ ఉందన్నమాట. సో ఇది పవర్ బటన్ అనమాట. అండ్ ఆల్సో దీనికి నాయిస్ క్యాన్సిలేషన్. వన్ టైం క్లిక్ చేస్తే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుంది. లాంగ్ ప్రెస్ చేసామంటే పవర్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అండ్ అగైన్ లాంగ్ ప్రెస్ చేసామంటే పవర్ ఆన్ అవుతుంది. సో లైక్ దట్. సో ఇవైతే మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్. సో గైస్ ఇక్కడ చూసారు కదా, నేను మైక్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు వచ్చే ఆడియో అనేది మైక్ నుంచి వస్తుంది అనమాట. సో నా ఫోన్కి అయితే నేను రిసీవర్ అయితే పెట్టాను. సో ఇక్కడైతే మైక్ ఉంది. సో ఇక్కడ చూసారంటే మీకు నాయిస్ అనేది చాలా క్లియర్గా వస్తుంది అనమాట. లైక్ వాయిస్ వస్తుంది, దాంట్లో నాయిస్ అనేది ఉండదు అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఈ మైక్ అనేది ఆఫ్ చేస్తాను. సో ఇప్పుడు ఆడియో చూడండి ఎలా వస్తుందో. సో గైస్ ఇప్పుడైతే మైక్ అయితే ఆఫ్లో ఉందన్నమాట. సో ఇదైతే నా ఒరిజినల్ ఇదనమాట, వాయిస్ అనమాట. సో నేను ఫోన్కి ఎలాంటి రిసీవర్ అయితే కనెక్ట్ చేయలేదు, మైక్ అయితే కనెక్ట్ చేయలేదు. సో మీరు డిఫరెన్స్ అయితే బాగా చెక్ చేసుకోవచ్చు అనమాట దానికి దీనికి. ఇదైతే మీకు మధ్యలో నాయిస్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బట్ మైక్లో అయితే నాయిస్ అయితే లేదనమాట. అండ్ ఇప్పుడు మనం దీని యొక్క ఫీచర్స్ అయితే చూద్దాం. సో గైస్ దీని ఫీచర్స్ చూసుకుంటే ఆండ్రాయిడ్ అండ్ iOS డివైజెస్లో ఇదైతే ఈజీగా క్యాపబుల్ అవుతుంది. అండ్ కంటెంట్ క్రియేషన్ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది చాలా మంచి మైక్ అనమాట. సో దీంట్లో బిల్ట్ ఇన్ నాయిస్ ఫిల్టర్ అయితే ఉంటుందన్నమాట. సో నాయిస్ అనేది క్యాన్సిల్ చేస్తుంది. అండ్ ఇది ఆటోమేటిక్గా
పేర్ అవుతుందనమాట ఆ 2 మైక్స్‌కి. సో, దీని యొక్క రేంజ్ వచ్చేసి 40 మీటర్స్ ఉంటుందనమాట. సో, మీరిక్కడ నిల్చొని రిసీవర్ 40 మీటర్స్ దూరంలో పెట్టుకున్నా సో, ఇదైతే ఈజీగా వాయిస్‌నైతే క్యాప్చర్ చేయగలదు. అండ్ ఇది బటన్స్ మైక్ అనమాట. సో, నార్మల్‌గా క్లిప్ వస్తుంది కదా! సో, ఇదైతే బటన్స్ మైకు. అండ్ దీని ఛార్జింగ్ ఈ కేస్ ఉంది కదా! ఈ కేస్ యొక్క ఛార్జింగ్ కెపాసిటీ వచ్చి 600 ఎంఏహెచ్ అనమాట. స్ సో, ఇదొచ్చేసి మీకు 6 అవర్స్ రన్ టైమ్ ఇస్తుందనమాట 2 మైక్స్. అండ్ ఆల్సో కేస్ కూడా 6 అవర్స్ రన్ టైమ్ వస్తుంది. సో, మీరెవరైతే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి, లేదా వీడియో ఎడిటింగ్ చేయాలి, వీడియో కంటెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటే, వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్ ఇన్ బడ్జెట్ అనమాట. సో, ఇది అండర్ 4000 లోపలైతే ఉంటుంది. సో, మీకు ప్రోడక్ట్ కావాలనుకుంటే లింక్ అని డీఎం చేయండి. లేదా నా బయోలో లింక్ ఉంటుందనమాట. సో, అక్కడికెళ్తే మీకు డైరెక్ట్‌గా ప్రోడక్ట్ ఇదొచ్చేస్తుంది. మీరైతే బై చేసుకోవచ్చు. సరే గైస్ ఇంకో వీడియోలో కలుసుకుంటా. బై బై.